భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్లో రైతులను కూర్చోబెట్టి యూరియా టోకెన్లు పంపిణీ. రోడ్డుపైకి సముద్రం, ఉప్పాడలో బీభత్సం. హైదరాబాద్లో నీళ్లు కలిసిన పెట్రోల్ను కొట్టిన బంకు సిబ్బంది. అటవీ ప్రాంతంలో ఆదివాసుల గుడిసెలు తొలగిస్తున్న అధికారులు. పోత్కపల్లిలో 4 కిలోల గంజాయి పట్టివేత. ఇక వివరాల్లోకి వెళ్తే, న్యూ మైసూర్ బేకరీని ఆరంభించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి 13వ తారీఖు 9వ నెల 2025 శనివారం రోజున న్యూ మైసూర్ బేకరీని ఓల్డ్ బస్ డిపో గోకుల్ ప్లాజా రామ్నగర్ హన్మకొండలో ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో కలిసి మహమ్మద్ గణేష్, మహమ్మద్ శంషాద్, మహమ్మద్ నజీర్లతో కలిసి న్యూ మైసూర్ బేకరీని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే బేకరీలోని తిను పదార్థాలను తీసుకొని అందరికీ పంచిపెట్టారు. तुम्हें काउंटर पे खाओ जी एक बिस्किट मौसम इसका टेस्ट ముందు रसिक मिलाओ जी मिलाओ. మెదక్ శివంపేట మండలం శబాష్పల్లి గ్రామంలో అమానవీయ ఘటన. శివంపేట మండలం శబాష్పల్లి గ్రామంలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నదని 2 సంవత్సరాల చిన్నారిని హత్య చేసి పూడ్చిపెట్టిన చిన్నారి తల్లి ప్రియుడు. గ్రామానికి చెందిన ప్రియుడు ఫయాజ్తో కలిసి తల్లి మమత గ్రామ శివార్లో వాగు దగ్గర పూడ్చిపెట్టారు. పాపను హత్య చేసి పూడ్చిపెట్టినట్టు పోలీసుల విచారణలో అంగీకరించిన తల్లి మమత చిన్నారి డెడ్ బాడీ కోసం పూడ్చిన స్థలంలో తవ్వి వెలికి తీసిన పోలీసులు. శివంపేట మండలము శబాష్పల్లి గ్రామానికి చెందిన బంటు రాజు అని చెప్పేసి గత మే నెలలో కూతురు మమత, ఆమె కూతురు అంటే మనవరాలు ఇద్దరు కూడా తనుశ్రీ అని చెప్పేసి ఇద్దరు కూడా మిస్సింగ్ అయిండ్రు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఏంటంటే మాకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము లోతుగా విచారణ చేసినాం. అప్పటి నుంచి విచారణ చేస్తుంటే ఇదే గ్రామానికి శబాష్పల్లి గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితోటి ఈ అమ్మాయికి పెళ్లయింది. పెళ్లయి రాయపూలు గ్రామము సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపూలు గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం వల్ల అక్కడి నుంచి కూడా గత మార్చి నెలలో అక్కడి నుంచి కూడా ఈ ఫయాజ్ అని శబాష్పల్లి గ్రామానికి చెందిన ఈ వ్యక్తితోటి ఆమె ఎలోప్ అయింది. తర్వాత మళ్లీ ట్రేస్ చేసిన తర్వాత ఉన్నారు. తర్వాత మళ్లీ ఇక్కడ నుంచి మేలో ఎలోప్ అయినట్లు మాకు సమాచారం అందింది. వాళ్ళ కోసం మేము అంటే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాము. గత 3 నెలల నుంచి ఎస్ఐ శివంపేట అండ్ సిఐ తూప్రాను ఆధ్వర్యంలో టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. సో ఇందులో భాగంగా మాకేంటంటే గుంటూరు నర్సరావుపేట ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతోటి మాకు తెలవడంతో మేము వాళ్ళని ట్రేస్ చేసి తీసుకొని వచ్చినాము. కానీ వాళ్ళిద్దరూ ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో పాప లేదు. పాప ఎక్కడ పోయింది, తర్వాత తనుశ్రీ అమ్మాయి 2 సంవత్సరాల పాప ఎటు పోయిందంటే
వాళ్ళు పొందలేని సమాధానం చెప్పడం జరిగింది. అనుమానంతో ఇవాళ మేము చాలా సుదీర్ఘంగా వాళ్ళను ఇంటరాగేట్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా ఇద్దరు కూడా ఏంటంటే అమ్మాయిని తమకు అడ్డు ఉందని చెప్పేసి, అమ్మాయి జ్వరంతో ఉండడంతో అడ్డు ఉందని చెప్పేసి గత జూన్ 7th నాడు 7వ తారీఖు నాడు ఇక్కడికి పాపతో పాటు వస్తూ ఆమెను హత్య చేసినారు. తర్వాత గొంతు నిలిమి హత్య చేసి ఇక్కడనే శభాష్పల్లి ఈ ఏదైతే పొలాల్లో ఈ వాడుక పక్కన ఒక గుంత తీసి దాంట్లో కూర్చడం జరిగిందని చెప్పడంతో ఇవాళ మేము మొత్తం పోలీస్ టీమ్స్, తర్వాత మెడికల్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, తర్వాత తహసీల్దార్ గారు, శివంపేట తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో ఇవాళ దీన్ని శవాన్ని మేము వెలికి తీయడం జరిగింది. గత 3 నెలల నుంచి ఉండడం వల్ల, గత 2 నెలల నుంచి విపరీతంగా వర్షాలు పడడం వల్ల శవం పూర్తిగా కులిపోయిన పరిస్థితిలో ఉంది. ఇది కేవలం ఏంటంటే తమకు పాప అడ్డు వస్తుంది, తమ సంబంధానికి అడ్డు వస్తుంది, పాపను తొలగించుకుంటే తమ సంబంధము కొనసాగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు హత్య చేసినట్లుంది. ఇంకా కూడా మేము దీంట్లో ఇంకా వీరికి ఇంకెవరైనా సహకారం చేసినారా, ఎటు పోయినారు, ఎక్కడ పోయినారు అని పూర్తి అంటే మేము దీంట్లో లోతైన విచారణ జరపడం జరుగుతుంది. సో ఈ కేసుని వెలికి తీయడంలో అంటే బాగా కృషి చేసిన శివంపేట ఎస్ఐ, తర్వాత తూప్రాన్ సిఐ గారు, వాళ్ళ టీంని కూడా మేము అభినందిస్తున్నాము. వీళ్ళను అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని. పరకాల నియోజకవర్గం పరకాల పట్టణంలోని 51వ బూత్ బీజేపీ నాయకుడు పుల్ల రాజుగారి తండ్రి కీర్తిశేషులు పుల్ల సారయ్య ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. వారి కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే పరకాల మున్సిపాలిటీ 20వ వార్డు పన్నా సింగ్ గారి అన్నగారు కీర్తిశేషులు సర్దార్ దిలీప్ సింగ్ గారి సంవత్సరిక కార్యక్రమంలోనూ ఆయన హాజరై కుటుంబ సభ్యులను ఆదరిస్తూ ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్, రాష్ట్ర నాయకులు దేవునూరి మేఘానంద్, పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, నాయకులు మార్త రాజభద్రయ్య, కుక్కల విజయ్ కుమార్, మార్త భిక్షపతి, వేణిశెట్టి శారద, ఆకుల రాజేందర్, ఆకుల రాంబాబు, దామ సతీష్, తనక విక్రమ్, బొచ్చు సాంబామూర్తి తదితరులు పాల్గొన్నారు. బాత్రూమ్ ఎక్కడ ఉంటాయి? ఇది మాది చిన్న చిన్న రూమ్ లో ఉన్న ఇందులోనే చదువుకుంటూ పోతున్నాం. మొత్తం 20 కుటుంబాలు. మీరు ఏమైనా అవకాశం మేము మీకే అవకాశం ఇస్తాం, తప్పకుండా మీకే ఈసారి మా ఓట్లని. మొన్న మేము అందరం మీకే రేపు పనిచేస్తాయి. కింద మీద రావా? అదే ఇంద్రమ్మ ఇల్లు గురించి కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో యూరియా కోసం భారీగా రైతులు తరలివచ్చారు. సొసైటీ వద్ద పరిస్థితిని అదుపులోకి తేవడంతో సిబ్బంది విఫలమవడంతో చివరికి పోలీస్ స్టేషన్లోనే టోకెన్లు పంపిణీ చేయాల్సిన స్థితి ఏర్పడింది.
సంగెం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు దామెరుపుల చంద్రమౌళి ఆధ్వర్యంలో జీఎస్టీని పేదలకు అందుబాటులోకి తీసుకురావడంపై కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు బుట్టి కుమారస్వామి, మండల ప్రధాన కార్యదర్శి పైన్ల శ్యాము, కార్యవర్గ సభ్యులు, మండల ఉపాధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలు సామాన్యులకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. జనతా పార్టీ సంగెం మండల పార్టీ ఆధ్వర్యంలో శ్రీ గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి భారత ప్రజలకు దీపావళి కానుకగా భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జిఎస్టీని అన్ని రంగాలలో తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్క దాంట్లో చాలా తక్కువ, ఒక్కొక్క మామూలుగా ఒక వెహికల్ మీద తీసుకుంటే ఒక్కొక్క వెహికల్ మీద 1 లక్ష రూపాయలు మినిమంగా తగ్గుతూ ఉంది. ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ 28% ఉంటే 18%కు, 12% నిత్యావసర సరుకుల మీద 5%కు, ప్రతి ఒక్క దాని మీద చాలా తగ్గించినందుకు భారతీయ జనతా పార్టీ సంగమ శాఖ తరఫున భారత ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 35% పైగా వాటా కేటాయించాలని, రాబోయే దసరా పండుగకు ముందే కార్మికులకు బోనస్ ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, కార్మిక నాయకులు, కార్మిక కుటుంబాలతో కలిసి సింగరేణి సీఎండీ బలరాం నాయక్ను కలిసి పలు సమస్యలపై మెమోరాండం సమర్పించారు. జై తెలంగాణ, జై సింగరేణి. హెచ్ఎంఎస్ కార్యవర్గం అంతా కూడా గౌరవనీయులు రియాజ్ అహ్మద్ గారు అందరూ కూడా కలిసి మరి బలరాం గారిని కలవడం జరిగింది. సింగరేణి సీఎండీ గారిని ప్రత్యేకించి ఏదైతే అలియాస్ పేర్ల విషయంలో ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ఉద్యోగులను సస్పెండ్ చేశారో, డిస్మిస్ చేశారో, వాళ్ళని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. చాలా హార్ష్గా నిర్ణయం తీసుకున్నారు అనేటటువంటి ఆలోచన కూడా చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చూసి చూడనట్టుగా అలియాస్ పేర్లు ఉన్నటువంటి వాళ్లకు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు కొనసాగేలాగా చేసినాం. అదే ఒరవడి కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఇప్పుడు ఆల్రెడీ తీసేసినటువంటి 4 మాత్రం వెనక్కి తీసుకోమని మేము డిమాండ్ చేసినాం. హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఆ డిమాండ్లు సాధించుకుంటామనేటటువంటి విశ్వాసం మాకు ఉన్నది. ఎట్ ద సేమ్ టైం కొత్త మైన్స్ ఓపెన్ చేయాలి, కొత్త మైన్స్ ఓపెన్ చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ కూడా చేసి రియాజ్ అన్న గారు మేము కూడా మరి ఎక్కడెక్కడ కొత్త మైన్లు ఉన్నాయి, ఎక్కడ కొత్త షాఫ్ట్ ఓపెన్ చేసి తక్షణమే ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రత్యేకించి ఎస్టీపీపీలో ఏదైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో, భూ నిర్వాసితులు ఉన్నారో 1600 మంది ఉన్నారు, వాళ్ళకైతే జాబ్ ఇవ్వాలని అడిగినాం. ఆ జియో సపోర్ట్ చేయడం లేదని సీఎండీ గారు చెప్తే కూడా ఇదివరకు ఖైరీగూడెంలో ఇచ్చినటువంటి విషయాన్ని కూడా వారికి గుర్తు చేయడం జరిగింది. మరి ఆ లైన్లో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని చేస్తుందని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నిన్న మొన్న మెడికల్ బోర్డు పెట్టి మరి ఏదైతే 50 మందిని అన్ఫిట్ చేయకుండా 1 సంవత్సర పాటు వేతనం లేకుండా వారి కుటుంబాలని అలా రోడ్డబడికట్ చేసినారో దాని మీద తక్షణమే స్పందించి మరి మెడికల్ బోర్డు ఇవన్నీ కాదు, పాత విఆర్ఎస్ తీసుకురండి, పాత విఆర్ఎస్ స్కీమ్ ఏదైతే 2 సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికుడికి ఒక ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు ఎవరిని కోరుకుంటే వాళ్ళ జాబ్లోకి తీసుకునే విధానాన్ని తీసుకురండి అని చెప్పి రియాజ్ అన్న గారు మేమందరం కూడా కోరడం జరిగింది. దాని పట్ల కూడా ఆలోచన చేస్తాం. దాని కాస్టింగ్ ఎంత అవుతుంది ఎంత చెప్పమని సీఎండీ గారు చెప్పినారు. అదంతా కూడా హెచ్ఎంఎస్ నుండి మేము ఇంకా ముందు సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్లా 1 కాదు 2 కాదు ఏదైతే ప్యాంప్లెట్ వేసి ఉన్నామో దాంట్లో ఉన్నటువంటి దాదాపు 30 సమస్యల మీద మాట్లాడినాము. అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు ఉండేటటువంటి హాస్పిటల్లో కనీసం మందు గోళీలు కూడా దొరుకుతలేవు, డాక్టర్ కనీసం చేయబట్టుకొని కూడా చూస్తలేడు ఏరియా హాస్పిటల్లో. దీన్ని తీవ్రంగా పరిగణించాలి, డాక్టర్స్ అందుబాటులో ఉండేలాగా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. దాని పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేసినారు సీఎండీ గారు. మరి ఎక్కడికక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్స్ మేము డిమాండ్ చేస్తున్నాము, మీ ఏరియా హాస్పిటల్స్ మీరు విజిట్ చేయండి,
కార్మికుల పిల్లలకు, కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయండి. రిఫరల్ సిస్టమ్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది, దాన్ని మీరు కంప్లీట్గా ఒకసారి రీఎవాల్యుయేట్ చేయండి అని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ మరి చిన్నపిల్లలకు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఏరియాలో కూడా సిబిఎస్ఈ స్కూల్స్ పెట్టాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. సో వీటన్నిటి మీద కూడా మేము ఫాలోఅప్ చేస్తాం. అవసరమైన కాడ ప్రభుత్వం తగ్గి రాని దగ్గర కూడా ఖచ్చితంగా వెంటబడి ప్రజా ఉద్యమాలను కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లాభాల్లో వాటాని మరి తక్షణమే ప్రకటించాలని చెప్పి మేము కోరడం జరిగింది. దసరా కన్నా ముందే వచ్చేటటువంటి జీతాలలో ఇంక్లూడ్ చేయాలి. అది ఎంత ప్రకటిస్తున్నారన్నది ఇమీడియట్గా చెప్పండి అని మేము అడిగినాం. 35% పైనే ఉండాలి కానీ అంతకన్నా తక్కువ ఉండకూడదు అనేటటువంటి డిమాండ్ కూడా కార్మికులందరి మనసులో ఉంది. కాబట్టి ఆ విధంగానే యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి, జై హెచ్ఎంఐ. పెద్దపల్లి జిల్లా ఒదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 2 లక్షల విలువైన 4 కిలోల గంజాయి పట్టుకున్నామని ఏసీపీ గజ్జి కృష్ణ మీడియా సమావేశం నిర్వహించి తెలిపారు. 3 నిందితులు జల్సాలకు అలవాటు పడి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకువచ్చి కరీంనగర్, పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాలలో పనిచేసే కూలీలకు అధిక డబ్బులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఏసీపీ తెలిపారు. రామగుండం సిపి, డీసీపీ ఆదేశాల మేరకు గంజాయి నిర్మూలనగా కమిషనరేట్గా రామగుండంను ముందు వరుసలో ఉంచేందుకు కృషి చేస్తున్నామని 3 నిందితులను కస్టడీలోకి తీసుకొని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఉత్కపల్లి అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ మీకు అందరికీ తెలుసు. ఆ ప్రాంతంలో పీకి చెకింగ్ చేస్తుండగా ఒక ఎర్టిగా కార్ రావడం అనుమానాస్పదంగా అనిపించడంతో మా ఎస్ఐ గారు వారి సిబ్బందితో చెక్ చేయడం, దానిలో 4 కిలోల పైన, అంటే 4 కిలోల 100 గ్రాముల దాకా అంటే జోగితే మనకు తెలిసింది. 4 కిలోల పైన ఎండు గంజాయి దొరకడం, దాని విలువ అందాజ 2 లక్షల చిల్లర ఉంటుంది. అందులో ఉన్నటువంటి వివరాలు తెలుసుకుంటే అతను అరుణ్ అని, హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఆ ఓన్ కార్ అతనిది. కార్ ఓనర్ కమ్ డ్రైవర్ అతను. ఈ ఓనర్ కమ్ డ్రైవర్ చేసే క్రమంలో రకరకాల వ్యక్తులు పరిచయం అవుతారు, మీకు తెలుసు. అట్లాగే పరిచయమైన వ్యక్తుల్లో 2 ఇల్లందుకు చెందినటువంటి మహేందర్ అండ్ ఆకాష్ అనే వాళ్ళు పరిచయం కావడం, వాళ్ళు ఎక్కడో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర వాళ్ళు తీసుకురావడం గంజాయి. ఇతను కూడా వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తే లాభం రావట్లేదు, ఇక మాకు లాభాలు పైసలు ఎక్కువ వస్తున్నాయి, లాభం మంచిగా వస్తుంది అని చెప్పడంతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఇతను కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం, తీసుకొచ్చి హుస్నాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్ ఏరియాలో విద్యార్థులకు కావచ్చు, వర్కర్స్కి కావచ్చు, మన దగ్గర చాలా ఇటుక బట్టలు ఉన్నాయి, రైస్ మిల్లు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. వీటిలో పనిచేసే లేబర్ పొద్దున తలిసిపోతారు కాబట్టి ఈ అలసట తీరుతారనేటువంటి ఉద్దేశంతో ఈ గంజాయి సేవించే కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉందని మేము కూడా ఎప్పటి నుంచో నిఘా పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ రైస్ మిల్లులు పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మేము వాళ్ళ అడ్రస్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ సేకరించి కూడా గతంలో కేసులో ఉన్నారా, గంజాయిని సేవిస్తున్నారా, పాత నేరాలలో ఉన్నారా, ఇట్లాంటివి కూడా చేస్తున్నాం. అందులో భాగంగానే మన రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా గంజాయి అనేది ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో గౌరవ సిపి గారు, అట్లాగే గౌరవ డీసీపీ పెద్దపల్లి గారు మాకు ఎన్నోసార్లు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. వారి ఆదేశాల మేరకు మేమందరం కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి లేని కమిషనరేట్గా చేద్దామనేటువంటి మా ఉన్నతాధికారుల ఆలోచన మేరకు మేము కూడా పనిచేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ కారులో వెళ్తున్నటువంటి గంజాయిని పట్టుకోవడం మా పుత్కపల్లి ఎస్ఐ రమేష్ గారు వారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది.
ఇతన్ని మేము ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ కోసం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. చెన్నూరులోని గోదావరి నది తీరం మరియు పరిసరాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్తో కలిసి పరిశీలించిన మంత్రి వివేక్ భక్తుల సౌకర్యార్థం కోసం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు పార్కింగ్ స్థలాలు, తాత్కాలిక దుకాణాల స్టాలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను సమగ్రంగా కల్పించేందుకు తక్షణ ప్రణాళిక రూపొందించి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. 27 జూలై నుంచి పుష్కరాలు జరుగుతాయి. ఈ గోదావరి పుష్కరాలు చెన్నూరు ప్రాంతం, చెన్నూరు సైడ్ ఇక్కడ చాలామంది భక్తులు, సుమారు 10 లక్షల భక్తులు వచ్చే సూచన ఉంది. ఈ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాలని చెప్పి మొదలే ప్లానింగ్ చేయాలని ఈరోజు కలెక్టర్ గారు, నేను, మా చెన్నూరు నియోజకవర్గ నాయకులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అసెస్ చేసి మనము ఎట్లా ఈ వచ్చే పుష్కరాలలో భక్తులకు సహకరించి, ఇక్కడ ఆల్రెడీ మొన్న 5 నెలల క్రితం వచ్చినప్పుడు ఒక మంచి శ్మశాన వాటిక కట్టాలని చెప్పి ఆలోచించి ఇక్కడ మల్లేశం గౌడ్ గారు చాలా పెద్ద మనసుతోని ఆయన ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కంపెన్సేషన్ కూడా కలెక్టర్ గారు మొన్న శాంక్షన్ చేసి పేమెంట్ కూడా అయ్యింది. త్వరలోనే ఒక మంచి శ్మశాన వాటిక ఇక్కడ కట్టినప్పుడు ఇక్కడ ఎవరైతే మరణిస్తారో వారికి మంచిగా వారికి కార్యక్రమం కావడానికి ఒక మంచి శ్మశాన వాటిక ఇక్కడ కట్టించి, దాంతోపాటు ఈ అప్రోచ్ రోడ్ గోదావరికి ఏదైతే ఉన్నదో దీన్ని పకడ్బందీగా చేసేది అవసరం ఉన్నది. ఈ వర్షాకాలం తర్వాత ఈ రోడ్ కూడా పకడ్బందీగా చేసినప్పుడు వచ్చే పుష్కరాలలో భక్తులకు ఏం ఇబ్బంది లేకుండా ఈ రోడ్ కూడా పూర్తిగా కాబోతుంది. ఈ వచ్చే పుష్కరాలలో కూడా అందరూ బండ్లు తీసుకొచ్చేది అవసరం లేదు. ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వీళ్ళందరికీ సెపరేట్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి సెపరేట్ ట్రాక్ పెట్టి వారు వచ్చి పోవడం జరుగుతుంది. మొన్న వేలాలో కూడా మన మహాశివరాత్రి నాడు అదే కార్యక్రమం తీసుకున్నాం. అక్కడ ఎవరి బండ్లు కూడా ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే బండి కూడా పోలేదు. ఎందుకంటే ఒకసారి విఐపి బండి పోతే 10 బండ్లు వస్తాయి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అందుగురించి ఈసారి కూడా పుష్కరాలలో ఎవరి బండ్లు, మంత్రి బండ్లు కానీ, నా బండ్లు కానీ, ఎవరి బండ్లు కూడా అలౌడ్ ఉండదు. కేవలం భక్తులు నడుచుకుంటూ రావాలి, ఇక్కడ పూజలు చేసుకొని పోవాలి. ఎవరైతే నడవలేరో, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, పెద్ద మనుషులు ఉన్నారో వారికి సెపరేట్ ట్రాక్ చేసి వారికి కూడా సౌలభంగా ఈ ట్రాక్ పెట్టి బండ్లు పెట్టి వారికి కూడా మంచి దర్శనం ఇప్పించే సిస్టమ్ పెట్టబోతున్నాము. సో అందరు కూడా ఈ గోదావరి పుష్కరాలు చెన్నూరు సైడ్ చాలామంది భక్తులు వస్తారు, వాళ్ళందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ కల్పిస్తాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో పోడు రైతుల గుడిసెలు, పంటలను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. 3 జేసీబీల సాయంతో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన పంటలను 300 మంది ఫారెస్ట్ సిబ్బంది తొలగించారు. ఈ క్రమంలో 16 మంది ఆదివాసీ మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలపై దాడులు జరుగుతున్నాయంటూ రైతులు అధికారులతో ఘర్షణకు దిగారు. నిన్న గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై కొంతమంది పోడు రైతులు దాడి చేసి వారి కళ్ళలో కారం చల్లిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి భారీగా పోలీసులు మోహరించారు. మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి నశించాలి. మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి నశించాలి. మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి నశించాలి. డిఎఫ్ఓ వెంటనే కావాలి. డిఎఫ్ఓ వెంటనే కావాలి. ఆకులుగా తీసుకెళ్ళి కింద కూర్చుంటారు.
సరే కొన్ని వచ్చినాయి నేను మీకు పంపిస్తాను చూడండి. రైట్ ఓకే. మనల్ని అయితే ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర అడ్డుకున్నారు. ఇక లోపల ఏం చేస్తున్నారు అనేది తెలియదు. ఓకే కూర్చున్నా ఎవరు వస్తారు? మమ్మల్ని అడ్డుకోవడానికి మీరెవరా? అధికారులు ఎవరికి అధికారులు? ఫారెస్ట్ అధికారులు మేము ఫారెస్ట్ లోకి పోతలేము. మేము ఫారెస్ట్ లోకి పోతలేము అంటున్నా. ఫారెస్ట్ లోకి పోతలేము అంటే మీరు ఫారెస్ట్ లో దౌర్జన్యంగా స్నానాలు చేస్తా ఉంటే మీరు దాడులు చేస్తానికి వస్తారు. బాగుండదు గొడవలకు బాగా దారి తీసినట్టు అవుతుంది. మీరు ఎందుకు నెట్టుతున్నారు? మీరు ఎందుకు నెట్టుతున్నారు? ఆదివాసులను మభ్య పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అమ్మాయి అడవిని కాపాడాలి మేము. ఇప్పుడు మమ్మల్ని ఓనియకపోతే వదరం బాగుండదు. మీరు విలేకరులను అడ్డుకున్నారు. విలేకరులను అడ్డుకొని మా వాళ్ళని ఏం చేస్తున్నారు అక్కడ? మరి ఎవరిని ఏం చేయకపోతే మమ్మల్ని ఎందుకు పోనీయట్లేదు మీరు? మేడం ఒకటి మీ పై అధికారి ఫోన్ చేస్తే మీరు వచ్చారు. మా జాతికి అన్యాయం జరుగుతుందంటే మేము అక్కడికి వచ్చినాం. కానీ మేము కొట్లాడాలి చేయడానికి రాలేదు. అందరూ మాట్లాడకూడదు. మీ ఇన్ఛార్జ్ ఎవరు? ఇన్ఛార్జ్ బాధ్యతలు మాట్లాడతా అక్కడ జరగండి అని చెప్పి లేడీ గారు కూడా చూడకుండా మీరు లేడీ చేయొస్తారని అంటారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.